వెల్కమ్ టు మన గార్డెన్ మన వంటలు. ఈరోజు మన గార్డెన్లో పుదీనా చూడండి ఎంత ఫ్రెష్గా, అసలు ఆ కలర్ చూడండి, అలానే మంచి వాసన కూడా వస్తుంది. ఇదంతా హార్వెస్ట్ చేసి నేను ఇప్పుడు పుదీనా రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ పుదీనాకి ఒక 10 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, ఒక 6 వెల్లుల్లి రెబ్బలు వేసి పేస్ట్ చేసేసుకోండి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఒక 4 లవంగాలు, ఒక ఇలాచి, చిన్న దాల్చిన చెక్క వేసుకొని కొద్దిగా ఫ్రై చేసేసుకొని, ఒక ఆనియన్, తర్వాత ఒక టమాటా, ఒక ఆలుగడ్డ వేసుకోండి. వేసుకొని ఫ్రై చేసుకున్నాక మనం ఈ పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసి వాటర్ పోసుకోండి. నేను 2 గ్లాసులు బాస్మతి రైస్కి 3 గ్లాసులు వాటర్ పోసాను. ఈ వాటర్ మరిగేటప్పుడే ఒక 1.5 స్పూన్ సాల్ట్ వేసుకొని, ఈ నీళ్లు మరిగేటప్పుడు రైస్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోండి. ఒక విజిల్కి స్టవ్ ఆఫ్ చేయండి. బాస్మతి రైస్ కదా, త్వరగా ఉడికిపోతాయి అన్నమాట. మూత తీసి చూసేప్పటికి మీకు మంచి టేస్టీ పుదీనా రైస్ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి, అందులోని ఫ్రెష్ పుదీనా కాబట్టి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.